స్తుతి. 31 దావీదు కీర్తన 6-8 వచనాల్లో మనం చూడగలం. గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలండి, ఎంత గొప్ప వాక్యం అండి, ఎలాంటి స్తుతి అండి. ఇవన్నీ కూడా మనకు మాదిరిగా ఉండడానికి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచినారు. మనమందరము నేర్చుకోవాలి కదా. ఎంతకాలం అని ఆ విధంగా ఏ ఉపయోగం లేనిలాగా, ఒక శిల్పంలాగా, ఒక వస్తువులాగా పని ఉంటావు నువ్వు. గర్భవాసిని అనేది మొదలుకొని దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని ఏమో నువ్వు దేవుని విషయంలో తెలుసుకోవా. బాల్యము నుండి నీవే నా ఆశ్రయం ప్రభు అంటున్నారు దావీదు. నీవు నీ బాల్యము నుండి దేవుడు నిన్ను ఎన్ని గండాల నుంచి తప్పించి ఉంటారు, ఎన్ని ఆపద